నేటి విషయం రజక యువత రాజకీయాల్లోనికి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనే విషయం పైన మీ ముందుకు రావడం జరిగింది. ముందుగా 118 సర్పంచులుగా, అనేక మంది వార్డు మెంబర్లుగా, అనేక మంది ఉప సర్పంచులుగా, కౌన్సిలర్గా ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి రజక యువత రాజకీయాల్లోనికి చురుగ్గా అడుగుపెట్టి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాజకీయాల్లోనికి యువత భాగస్వామ్యం పెరిగినప్పుడే సమాజానికి సంబంధించిన సమస్యలను బలంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి రజక యువత రాజకీయాల్లోనికి కేవలం పదవుల కోసం కాదు, మరి సమాజం మార్పు మరియు ప్రజాసేవకు ఒక వేదికగా భావించి రాజకీయాలకు రావాల్సినటువంటి అవసరం ఉంది. స్థానిక సంస్థల నుండి రాష్ట్ర స్థాయి వరకు సర్పంచ్గా, జెడ్పీటీసీగా, ఎంపీటీసీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎదగవలసినటువంటి యువత తమ నాయకత్వం మరి సామర్థ్యాలను పెంపొందించుకోవాలి. గ్రామాల, మండల, జిల్లాలో ప్రజా సమస్యల అధ్యయనం చేసి వాటి పరిష్కారం కోసం ప్రతినిధులు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి రజక సమాజానికి చెందిన యువత విద్య, ఉద్యోగ, సామాజిక, రాజకీయ రంగాల్లో ముందుకు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా రాజకీయ ప్రాతినిధ్యం వహించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సమస్యలను చట్టసభలో వినిపించే దిశగా మనం చట్టసభల్లో వెళ్ళినప్పుడే రజకుల యొక్క సమస్యలపైన, మరి రజకుల యొక్క చట్టాలపైన, రజకుల యొక్క ఎస్సీ రిజర్వేషన్ పైన, వివిధ సంక్షేమ పథకాలపైన మనము గలం విప్పే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి రజక యువత రాజకీయాల్లోకి రావాలి. నాయకత్వం బాధ్యతలను స్వీకరించి సమాజ అభివృద్ధికి అంకిత భావంతో పనిచేయాలి. హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో రజక యువత రాజకీయాల్లోకి వచ్చి మేము కూడా ఈ సమాజంలో ఏమి తక్కువ కాదు, రాజకీయం వచ్చినప్పుడు అన్ని సామాజిక వర్గాలని అభివృద్ధి చేసే దిశగా వారి యొక్క సమస్యల తెలిసిన వారిగా, వారి సమస్యల పరిష్కార దిశగా వారికి ఏం కావాలి, ఎలాంటి సంక్షేమ పథకాలు అయితే వారు అభివృద్ధి చెందుతారో మరి ఆ అభివృద్ధి ఫలాలను ప్రతి కులానికి ఇచ్చే దిశగా గ్రామాల్లో, అదేవిధంగా ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా మన యొక్క నాయకత్వాన్ని ఈ సమాజానికి మరికి ఇవ్వవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ముఖ్యంగా రజకలో అభివృద్ధి చెందాలంటే, చైతన్యం చేయాలంటే, సంక్షేమ పథకాలు రావాలంటే మరి తప్పకుండా మనం రాజకీయాల్లోకి రావాల్సిందే. గ్రామాల్లో మన సర్పంచులుగా గెలవాల్సిందే, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, మరి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచి మరి ఈ రాష్ట్రంలో మనమెంతో మన వాటా అంతా అనే నినాదంతో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అన్ని సామాజిక వర్గాలని కలుపుకుంటూ వారి అభివృద్ధి కోసం మనం పాటుపడుతూ, వారి సంక్షేమం మన ధ్యేయంగా ముందుకు సాగుతూ, అన్ని సామాజిక వర్గాలతో మంచిగా ఉంటూ మనం రానున్న రోజుల్లో రాజకీయంగా ఎదగాలని చెప్పి యువతకు పిలిపిస్తూ, మీరు రాజకీయంగా ఎదగాలి, రాజకీయ కోణంలో మనమందరం ముందుకు పోవాలి, ఆ దిశగా మనమందరం ప్రయత్నం చేయాలి, అన్ని సామాజిక వర్గాలతో మంచిగా ఉండాలి మరి అని చెప్తూ ఈరోజు మరి మీ ముందుకు రావడం జరిగింది. మీ గోపి రజక, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు. నమస్తే.
తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి.